ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీ. వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీ. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీ. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీ. మన స్టైల్లో మనం అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని ఐపీకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని మనం చేస్తాం కదా, ఆ విధంగా ఇవి 7 మార్క్స్ ఇంటిగ్రేషన్. 7 మార్క్స్ ఇంటిగ్రేషన్లో మనకి 7 మార్క్స్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 7 మార్క్స్. ఓకేనా, చాలా జాగ్రత్తగా ఐపీఈకి మనకి పక్కగా మంచి మార్కులు రావాలనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ క్వశ్చన్స్ అన్నీ చేయండి. ఓకేనా, ఇవి అన్నీ కూడా మనం చెప్పబోయే ప్రతి క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? త్రిబుల్ స్టార్ క్వశ్చన్ అంటే తెలుసు కదా, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మనం డిస్కస్ చేసేది కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ డిస్కస్ చేస్తాం. ఫస్ట్ క్వశ్చన్ ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 9 cos x minus sin x by 4 sin x plus 5 cos x plus 5 cos x dx. ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాలి. ఓకేనా, సొల్యూషన్ ఇంటిగ్రల్ 9 cos x మైనస్ లీనియర్, అలాగే సైన్ కాస్లో లీనియర్ ఈక్వేషన్స్ న్యూమరేటర్లో డినామినేటర్లోనే ఉన్నప్పుడు కాన్స్టెంట్స్ లేవు. ఓన్లీ 9 cos x మైనస్ sin x బై 4 sin x ప్లస్ 5 cos x. అంతేగా క్వశ్చన్ అదే. ఇలా ఉన్నప్పుడు మనం దీని వర్కింగ్ రూల్ కూడా మనం చెప్పాం. వర్కింగ్ రూల్ ఆర్ ప్రొసీజర్లో మనం ఏం చెప్పాం? ప్రొసీజర్ ఏంటి? న్యూమరేటర్ని ఏ విధంగా రాస్తాం? న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ డి బై డిఎక్స్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ ప్లస్ సి రాదు. ఇక్కడ కాన్స్టెంట్స్ లేవు కాబట్టి ప్లస్ సి రాదు, ఆల్రెడీ చెప్పాను. ఇక్కడ 9x మైనస్ sin x ప్లస్ 4 కింద ప్లస్ 6 ప్లస్ 7 ఏమైనా కాన్స్టెంట్ నెంబర్లో కూడా వచ్చినప్పుడు ఇక్కడ ప్లస్ సి వస్తుంది. అదవుతుందా? న్యూమరేటర్ మనం ఏ విధంగా రాసుకోవాలి? న్యూమరేటర్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ అంటే ఇది 4 sin x ప్లస్ 5 cos x. అదేవిధంగా దీనికి సంబంధించిన మన ఆల్రెడీ క్వశ్చన్స్ కూడా మనం ఎక్సర్సైజ్లో నేను చెప్పాను. బట్ ఇవి ఐపీకి చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. మీకు మొత్తం కవర్ చేయాలన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ మొత్తం అంతా చెప్పాను నేను. ఈ లాస్ట్లో చెప్పేది ఏంటంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ ఐపీకి ప్రిపేర్ అవ్వే వాళ్ళు అందరికీ ఒక చోట ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ ఒక చోట మనం బల్క్గా ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో నేను ఏం చేస్తున్నాను, 7 మార్క్స్ కానివ్వండి 2 మార్క్స్ కానివ్వండి మొత్తం ఐపీకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను లాస్ట్లో మళ్ళీ డిస్కస్ చేస్తున్నాను. అందుకే ఇవి కాకుండా మిగతా సమ్స్ ఏమన్నాయో అవి ఆల్రెడీ ఎక్సర్సైజ్లో నేను డిస్కస్ చేశాను. అర్థమైందా? మొత్తం సబ్జెక్ట్ నేర్చుకోవాలి సీరియస్గా అనుకున్న వాళ్ళకి ఆ సమ్స్ కూడా చేసుకోండి. ఎంసెట్ చాలామంది అడుగుతున్నారు, ఎంసెట్కి చెప్పండి సార్ అది అని చెప్పేసి. ఎంసెట్కి చెప్పండి, ఐఐటీకి చెప్పండి అంటే బేసిక్గా ఎంసెట్ కాన్సెప్ట్ కానివ్వండి, ఏదైనా ఐఐటీ జేఈ కానివ్వండి, మనకి అసలు ప్రాపర్గా ఐపీఈకి మొత్తం ఐపీఈలో మనకి ఎక్సర్సైజ్ మొత్తం చేయగలిగితేనే మన నెక్స్ట్ లెవెల్కి ఎంసెట్ కానీ ఐఐటీ జేఈకి కానీ మనం వెళ్తాం ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బేసిక్సే రాంది మనం ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏ విధంగా ప్రిపేర్ అవ్వగలుగుతాం? అర్థమవుతుందా నేను చెప్పింది? ఎంసెట్ ఎక్కడి నుంచో రాదు, ఈ బేసిక్ సబ్జెక్ట్ నుంచే కదా మనకి వచ్చేది. ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తేనే ఐపీఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయగలిగితే నెక్స్ట్ లెవెల్ మనకి ఆబ్జెక్టివ్ అది ఎంసెట్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏఐట్రిపుల్ కానివ్వండి, లేదంటే ఐఐటీ జేఈఈ కానివ్వండి, అడ్వాన్స్డ్ కానివ్వండి, మెయిన్స్ కానివ్వండి, అడ్వాన్స్డ్ కానివ్వండి, ఏదైనా సరే దీని బేస్ నుంచి మనము చేయాలి.
సో ఐపీ అంటే మరి చాలా ఈజీగా తీసుకోకండి. ఐపీ క్వశ్చన్స్ని మనం పర్ఫెక్ట్గా ఆ టెక్స్ట్ బుక్లో ఉన్న ఎక్సర్సైజ్లన్నీ అన్ని క్వశ్చన్స్ మనం పర్ఫెక్ట్గా చేయగలిగితే నెక్స్ట్ లెవెల్లో మనకు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఈజీ అవుతుంది. ఇవే అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. బట్ ఏంటంటే బై ప్రాక్టీస్ ఇవన్నీ బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే అది మనం కొంచెం ఈజీగా చేయగలుగుతాం. అర్థమవుతుందా? ఆబ్జెక్టివ్ కూడా ఎక్కడి నుంచో రాదు. ఐపీఈకి ఈ సబ్జెక్టు పర్ఫెక్ట్గా నేర్చుకున్న వల్లే అవి చేయగలుగుతారు. అర్థమైందా? డైరెక్ట్గా మనం ఎంసెట్ చేయండి ఆబ్జెక్టివ్ చెప్పండి బిట్లు అంటే ఆ బిట్లు ఎలా చేస్తారు? ఇవి చేస్తేనే కదా. గట్ ఇట్. సో ఈ ఎక్సర్సైజ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేయాలనుకున్న వాళ్ళు ఈ ఎక్సర్సైజ్లన్నీ కూడా నేను మొత్తం కంప్లీట్ చేశాను. అవి కూడా చేసుకోండి. ఓన్లీ ఐపీఈ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మాత్రం ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎనఫ్, సరిపోతుంది. మోర్ దెన్ ఎనఫ్, ఐ థింక్ మోర్ దెన్ ఎనఫ్. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అని చేస్తే ఐపీఈకి చాలా చాలా ఎక్కువ మంచి మార్క్స్ వస్తుంది, దాంట్లో డౌటే లేదు. ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావాలనుకున్న వాళ్ళు మాత్రం ఎక్సర్సైజ్లన్నీ ఐపీ ఎక్సర్సైజ్ మొత్తం ఆబ్జెక్టివ్ మన టెక్స్ట్ బుక్లో చెప్పిన ఎక్సర్సైజ్లన్నీ అన్నీ ఈచ్ అండ్ ఎవరి క్వశ్చన్ చేస్తే మీకు దాని మీద సబ్జెక్ట్ మీద కమెంట్ వస్తుంది, ఆ గ్రిప్ వస్తుంది. ఆ గ్రిప్ వచ్చినప్పుడు మీరు ఫర్దర్గా ఆబ్జెక్టివ్ని టచ్ చేయడం కొంచెం మీకు సులభం అవుతుంది. అర్థమవుతుందా? సో నెక్స్ట్ పాయింట్కి వస్తే ఈ న్యూమరేటర్ అన్నప్పుడు దీని వర్కింగ్ రూల్ ఏంటి? న్యూమరేటర్ మనం ఏ విధంగా రాయాలి? ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ ప్లస్ బి ఇంటూ డినామినేటర్ కింద రాయాలి. ఆడు చెప్పింది దట్ ఈస్ అంటే ఏంటి దట్ ఈస్ న్యూమరేటర్ ఏది 9 cos x మైనస్ sin x. న్యూమరేటర్ ఇది. న్యూమరేటర్ ఎలా రాస్తాం? ఏ ఇంటూ ఏ అనేది ఏంటి? సమ్ కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ రైట్ హ్యాండ్ సైడ్ మనం కంపేర్ చేసి చేస్తాం కదా, కంపేర్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం. ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్. ఏ ఇంటూ డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్ d/dx అని రాయండి. డినామినేటర్ అంటే ఏది? 4 sin x. ఒకసారి రాస్తున్నాను అంతే. ఐపీకి ఇలా రాస్తే మీకు ఏంటంటే మంచి మార్క్స్ పడతాయి. స్టెప్ బై స్టెప్ రాయడం వల్ల b ఇంటూ డినామినేటర్ 4 sin x ప్లస్ 5 cos x. సారీ, ఏ ఇంటూ ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ డినామినేటర్. దీని డెరివేటివ్ రాయాలి ఇక్కడ. దీని డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. 4 sin x, 4 కాన్స్టెంట్ 4 sin xకి డిఫరెన్షియేషన్ ఎంత? cos x, రైట్. అలాగే 5 కాన్స్టెంట్, కాస్కి డిఫరెన్షియేషన్ ఎంత? మైనస్ sin x, కాబట్టి మైనస్ 5 sin x. ఇది డెరివేటివ్. ప్లస్ b ఇంటూ దీన్ని ఏం చేయాల్సిన లేదు, డైరెక్ట్గా 4 sin x ప్లస్ 5 cos x. దేనికి ఈక్వల్ ఇది? 9 cos x మైనస్ sin x. ఓకేనా? ఇక్కడ డైరెక్ట్గా చేస్తే మీరు చూస్తే ఇప్పుడు కంపేరింగ్ కోషంట్స్ ఆన్ బోత్ సైడ్స్. కంపేరింగ్ కోషంట్స్ ఆన్ బోత్ సైడ్స్. కంపేరింగ్ కోషంట్ బోత్ సైడ్స్. చూడండి, cos x 9 cos x మైనస్ sin x. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో cos x కోషంట్ ఎంత ఉంది? 9. ఇక్కడ రైట్ హ్యాండ్ సైడ్లో కూడా cos x కోషంట్స్ ఏమన్నాయో చూడండి. ఇక్కడ దీంతో మల్టిప్లై చేస్తే 4a cos x అవుతుంది. అలాగే 5a sin x. మనకి cos x కోషంట్స్ కావాలి ఫస్ట్. cos x కోషంట్ ఏముంది? ఇక్కడ 4a. ఇక్కడ చూడండి, cos xకి ఈ bతో మల్టిప్లై చేస్తే 5b, అంటే ఇక్కడ 4a ప్లస్ ఇక్కడ 5b, అంతే కదా కోషంట్స్. సో ఇక్కడ 4a రైట్ హ్యాండ్ సైడ్లో ప్లస్ 5b, కాస్ కామన్ నుంచి 4a ప్లస్ 5b కోషంట్స్ వచ్చినాయి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో దీని కోషంట్ ఎంత ఉంది? ఇక్కడ కాసు కోషంట్ 9, సో 9. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. అలాగే sin x కోషంట్ ఎంత ఉంటుంది? ఇక్కడ -1. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం లేదు, మైనస్ మాత్రమే ఏం లేదు కాబట్టి -1 ఉన్నట్టు అర్థం. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఇక్కడ -1 ఉంది. దీనికి ఈ రైట్ హ్యాండ్ సైడ్లో మనం దీని sin x కోషంట్ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని మల్టిప్లై చేసాం, cos x కోషంట్ ఇది. ఇక్కడ మళ్ళీ ఏతో మల్టిప్లై చేస్తే -5a, ఇక్కడ ప్లస్ 4b, కాబట్టి -4a ప్లస్ 4b -5a ప్లస్ 4b
ఈజ్ ఈక్వల్ టు -1. ఇది ఈక్వేషన్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్లో ఏముంది మనకి -1 కదా sin x కోషెంట్, కాబట్టి -1. ఓకేనా. ఇప్పుడు ఈ రెండింటిని సైమల్టేనియస్లీ ఈక్వేషన్ 1 and 2 సాల్వ్ చేయొచ్చు. సాల్వింగ్ 1 and 2 ఎలాగా, దీన్ని 4తో మల్టిప్లై దీన్ని 5తో మల్టిప్లై చేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదంటే మనకు YCXY మెథడ్ మనకు తెలుసు కదా, ఇన్ టర్మ్స్ ఆఫ్ XYలో ఉందనుకోండి, ఇది YCXY మెథడ్ మనం చేస్తాం. YCXY అర్థమైందా. ఇక్కడ ఏంటంటే ఏబీలో ఉంది కాబట్టి మనం ఏం రాయొచ్చు, BCAB రాయొచ్చు. BCAB వై అంటే ఇక్కడ ఎక్స్, ఇక్కడ వైలో ఉంటే మనం YCXY మెథడ్ చేస్తాం. ఇక్కడ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏబీలో ఉంది కాబట్టి బీసీ, వై అంటే ఇక్కడ BC, XY అంటే ఎక్స్ అంటే ఇక్కడ ఏ, ఇక్కడ వై అంటే బి, కాబట్టి BCAB కింద రాయొచ్చు. ఇప్పుడు బి కోషెంట్ అంతా ఇక్కడ 5. ఇలాగ చేయొచ్చు, లేదంటే సాల్వింగ్ చేయొచ్చు. 2 పద్ధతులు చెప్తాను, అది మీకు ఏం కావాలంటే ఏది ఈజీగా ఉంటే చేసుకోండి. 5 బి కోషెంట్ 5, ఏ కోషెంట్ ఎంత, సి కోషెంట్ ఎంత. సి కోషెంట్ ఇక్కడ మనం ఈజ్వల్ టు మైనస్ తీసుకుని, ఇది ఏమవుతుంది -9 తీసుకోవాలి, ఎందుకంటే ఈజ్వల్ టు కేవలం తీసుకొచ్చామనుకోండి -9 అవుతుంది, కాబట్టి ఇది -9. అలాగే ఏ అంత, ఏ కోషెంట్ అంత 4, అలాగే మళ్ళీ బి అంత 5. అక్కడ ఇలాగా బికి 4, అలాగే సి ఇటువైపుకి వచ్చేస్తే +1 అవుతుంది కాబట్టి 1, అలాగే ఇది -5, ఇది 4. క్వశ్చన్స్ రాసుకున్నాం YCXY మెథడ్ లాగే ఇది కూడాను. ఇప్పుడు ఏ బై క్రాస్ మల్టిప్లింగ్ చేస్తాం ఇలాగా మధ్యలో మైనస్ పెడతాం. 5 1 * 5 మైనస్ ఆఫ్ 4 9 * 36 -36, కాబట్టి ఇది -36 ఈజ్ ఈక్వల్ టు బి బై 9 5 * 45 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి +45 మైనస్, మధ్యలో మైనస్ కంపల్సరీ ఉండాలి. ఈ రెండింటిని మల్టిప్లై చేసి మధ్యలో మైనస్ వస్తుంది. 1 4 * 4 ప్లస్ కాబట్టి 4 ఈజ్ ఈక్వల్ టు ఏబి అయిపోయింది కదా, ఇప్పుడు 1 వేయాలి. 1 దీన్ని మల్టిప్లై చేస్తాం, అలాగా దీన్ని మల్టిప్లై చేస్తాం, అలాగే దీన్ని ఎలా మల్టిప్లై చేస్తాం, దీన్ని ఎలా మల్టిప్లై చేస్తాం. 4 4 * 16 మైనస్ వస్తుంది. ఇక్కడ 5 5 * 25 మైనస్ ఉంది కాబట్టి -25 ఇదేమవుతుంది ఇక్కడ ఏమవుతుంది, ఏ బై 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 5 + 36 ఎంత 41, దట్ ఈజ్ ఈక్వల్ టు బి బై 45 - 4 41, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/16 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 25, 16 + 25 అంతా 41. ఇప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, ఏ బై 41 ఒకసారి దీనికి ఈక్వల్ చేయండి, ఒకసారి దీనికి ఈక్వల్ చేయండి. దీనికి ఈక్వల్ చేస్తే 1 a బై 41 బై 1/41. దిస్ ఎంప్లాయిస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఈ 41 ఇటువైపు వెళ్తే 41/41, 41 క్యాన్సిల్. అప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 1 టైం కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. అర్థమవుతుందా. సో అలాగే బి ఒకసారి ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేయండి. బి బై 41 ఈజ్ ఈక్వల్ టు 1/41. దిస్ ఎంప్లాయిస్ బి ఈజ్ ఈక్వల్ టు 41 ఇటువైపు వెళ్తే 41/41. ఇది ఎన్నిసార్లు 1 టైం. సో బి ఈజ్ ఈక్వల్ టు 1. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది, బి ఈజ్ ఈక్వల్ టు 1 వచ్చింది.